కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా 103 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కొడంగల్ మార్కెట్ యార్డ్లో బ్రేక్ఫాస్ట్ కిచెన్ షెడ్ను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలను అందిస్తున్నామని సీఎం వివరించారు. మహిళలను సోలార్ ప్లాంట్ యాజమానులుగా మార్చడం ద్వారా వారి ఆర్థిక స్వలంబనకు ప్రోత్సాహం ఇచ్చామన్నారు. ఆడబిడ్డ పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని, ప్రజా పరిపాలనలో ఆడబిడ్డల పాత్ర ప్రత్యేకమని కొనియాడారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని, రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రశాంతంగా ఉంటుందో, ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో, ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది. ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈనాడు మీకు అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, ఈనాడు తమ పిల్లలకు పండుగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకో బిడ్డో కడుపు నింపాలి, ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకో పబ్బానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమానం. కానీ ఈనాడు మన ప్రభుత్వం 3,10,00,000 మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు, ప్రతి కుటుంబం కళ్ళల్లో ఆనందం ఉండాలి, మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టినాం. సిలిండర్ ధర 500 రూపాయలకే ఇవ్వడం కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. మా అక్కలు అంతకుముందు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయననో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. ఏ ఇంట్లో ఆడబిడ్డ